సూర్యాపేట ఎక్స్ప్రెస్ సర్వీస్ మెట్రో మీరు కొంచెం పక్కకు రావాలండి. వెనక కూడా ఒక బస్సు వచ్చిందండి మెట్రో సర్వీస్. మహాలక్ష్మి టికెట్ 0 టికెట్స్ పోతే వస్తాయి. నాన్ స్టాప్ హైదరాబాద్ సర్వీస్ సారీ నాన్ స్టాప్ నల్గొండ అండి. ముందుకెళ్ళిపోండి, వెనకాల బస్సులు వచ్చాయి. నల్గొండ నాన్ స్టాప్ సర్వీస్. నార్కట్పల్లి, కట్టంగూర్, నకరికల్, సూర్యాపేట. జనవరి 12th నాడు విజయవాడకు చౌటుప్పల్కి ఇక్కడ పోయేటటువంటి ప్రయాణికులందరికీ గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఈ షెడ్యూలు ఏం లేకుండే, ఫుట్పాత్లు లేకుండే, ఇవన్నీ కూడా ఇది కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు ఎల్బీనగర్లో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి ఫుట్పాత్లు కట్టి ఎల్పీటీకి పోకుండా చంద్రపురి కాలనీ హైవే కాలనీ పోకుండా ఫుట్పాత్లు సైకిల్ ట్రాక్ అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా శాంక్షన్ ఇచ్చారో మరి కళ్ళు మూసుకురా ఏందో. అక్కడి నుంచి ఎల్బీనగర్కి వెళ్ళి ఫ్లైఓవర్ ఉంటుంది, అది స్ట్రైట్గా ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఫుట్పాత్లు అడ్డం కట్టిరు, అది చూడండి లారీలు కింద వస్తాయి, స్ట్రైట్గా వస్తాయి. ఈ ఫుట్పాత్లు కట్టిరు, ఈ ఫుట్పాత్లు కట్టి ఇక్కడ ప్రయాణికులకంతా కూడా అడ్డం పెట్టారు. ఇక్కడ ప్రయాణికులు రోజుకు 1000 మంది విజయవాడ, చౌటుప్పలు, కోదాడ, సూర్యాపేట పోతుంటారు. వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ టెంపరీ షెడ్లు వేసి ఇక్కడ బాత్రూములు లేవు. మహిళలు అయితే నరకం అనుభవిస్తారు. ఇక్కడ బాత్రూములు లేవు. ఎండాకాలం ఎండనే ఉంటుంది, వర్షాకాలం వర్షాలు తడుస్తుంటారు. కనీసము పువ్వాడ అజయ్ గారు గతంలో 6 నెలల క్రితం నేను రిప్రజెంటేషన్ ఇస్తే 24 గంటలలో జిహెచ్ఎంసీ ఇవన్నీ తీసేయమని చెప్పారు. చుట్టుపక్కల షాపింగ్ వాళ్ళందరూ కూడా తీసేయమని చెప్పారు, అయినా కూడా తీసేస్తలేరు. ఈరోజు 1000 మంది రోడ్ల పాలు అయిపోయారు. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో దాదాపు 3 కోట్ల రూపాయలు ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్స్ అని చెప్పేసి ఈ నాసిరకం పనులు చేసి ఈరోజు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు, కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ చుట్టుపక్కల వనస్థలీపురం, మన్సూరాబాదు, ఈ ఎల్బీనగర్ ప్రాంతం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఎటువంటి అవసరం లేకుండా కూడా జిహెచ్ఎంసీ చేసినటువంటి పని ఇది. ఈ 2 రోజులకి నిర్మూలించకపోతే నేనే జేసీబీ తీసుకొచ్చి మొత్తం తీసేస్తాను. ఒక్కరు కూడా ప్రయాణికులకు చూడండి ఎంత నరకం అనుభవిస్తారు. చంటి పిల్లలు ఉన్నారు, 70-80 ఏళ్ళ ముసలోళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది అయితే అసలు ఆ పిల్లలు అయితే నరకం చూడండి. బాత్రూమ్లో వస్తే ఇక్కడ ఎవరిని అడగాలి, ఏ షాపింగ్ మాల్లోని అడగాలి, ఇంతకంటే సిగ్గుశరం ఉండాలి జిహెచ్ఎంసీ అధికారులకు. ఓడి చెప్తే వాడు చెప్పగానే ప్రయాణికులను చూసేది లేదు, ఏం లేదు. ఇంత ఆర్భాటం చేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వం అని ఇప్పుడు ఇంటదైనదా చూడాలి. ఇప్పుడు పెట్టారు.
చౌటుప్పల్ మునుగోడు పల్వేల ఆటరీ సర్వీస్. ఇంకా పరిస్థితులు ఇక ఫోటోలు తీయండి. కొంచెం బాత్రూమ్ ఇక్కడ ఏమి లేవు. ఇట్లా చిన్నపిల్లలతోటి ఇట్లా పెట్టేసేసి టెంట్ వేసేసి పెట్టారు. ఫోటో తీరా మొత్తం మహిళకు కూడా బాత్రూమ్ ఉంది. చౌటుప్పల్ మునుగోడు పల్వేల సూర్యాపేట ఎక్స్ప్రెస్ సర్వీస్ అండి. ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట ఎక్స్ప్రెస్, సూర్యాపేట ఎక్స్ప్రెస్. మాట్లాడదా నేను 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. నల్గొండ నాన్ స్టాప్ నల్లగొండ నాన్ స్టాప్ సర్వీస్. లేదు మనం కోఆర్డినేట్ చేస్తలేదు. ఎంతమంది అని మేము ముందు వైపు ఏర్పాటు చేయబడిన టెంట్ వద్దకు వెళ్ళాలి. బస్సులు ఇక్కడ ఆగవండి. ముందు వైపు ఏర్పాటు చేయబడి చిన్న ఇన్ఫర్మేషన్ మేడం. ఇంతకుముందు మనం ఆర్టీసీ పువ్వాడ అజయ్ బాత్రూమ్లు లేవు, వాళ్ళ పర్మనెంట్ ఇక్కడ షెడ్స్ లేవు, టెంపరరీ ఆర్టీసీ వాళ్ళు. కరెక్టే మేడం మనం కట్టినాం. ఇది విజయరెడ్డి గారు చెప్పినందుకు మీరు లేనప్పుడు ఉపేందర్ రెడ్డి దీని ఏదో టెక్నికల్ అని చెప్పేసి మీ తప్పు కాదు. ఇది నేను ఆ రోజు కూడా మొత్తుకున్నాను. ఆ ఎల్పీటీ వాళ్ళు కూడా మొత్తుకున్నారు. ఇది వాస్తవంగా 3 కార్లకు ఇబ్బంది అవుతుంది, ఆర్టీసీ ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది అయ్యి పోలీసు వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి 1000 మందికి రోడ్ల మీద ఉన్నారు మేడం. ఇది ఇమీడియట్గా రూమ్ చేయకపోతే కష్టం మేడం. ఇది నరకం. ఇప్పుడు ఆడపిల్లలు చిన్న చిన్న చంటి పిల్లలు చిన్న 70 ముందుకెళ్ళాలండి. డ్రైవర్ గారు ముందుకెళ్ళండి. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఏర్పాటు చేయబడింది. భయంగా చూస్తున్నారు. ఇది అంతా చెడిపోయింది. మొత్తం కాకరాగులు ఇవి నడుస్తున్నప్పుడు చెట్లు ఎండిపోయినాయి. ఫుట్పాత్ కూడా అంతా పడిపోయింది. ఎల్పిటి పక్కకు మధ్యలో మనకి ఫుట్పాత్ ఒకసారి డీసీ గారిని పంపించండి. ఆల్రెడీ మీకు లెటర్ కూడా మనకి ఇచ్చిరట వీళ్ళు. ఆర్టీసీ వాళ్ళు కూడా ఇచ్చినమంటారు. కాలనీ ప్రాబ్లము, చంద్రపురి కాలనీ ప్రాబ్లము. ఖమ్మం రాజధాని ఏసీ సర్వీస్ ఖమ్మం ముందుకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది. దాని గతంలో 2 సంవత్సరాల కింద దాంతో ఇప్పుడు విజయవాడ చౌటుప్పల్ పోయేటోళ్ళు రోడ్ల మీద బస్సులు అవుతుంది. వెనక్కి వెళ్ళాలండి. దయచేసి లోపలికి వెళ్ళండి.